బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న డాక్టర్ రోజీ హిప్నోసిస్ గురించి, హీలింగ్ గురించి ఏదైతే టాపిక్లో అనంతభాయ్ అడిగిన ప్రశ్నకు తను ట్రీట్మెంట్ ఇస్తున్నది గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ దాని యొక్క కంటిన్యూషన్లో ఏమని చెప్తున్నారు, హిప్నోసిస్ అనే చాలా బెస్ట్ మాధ్యమం మీడియా. మీరు మీ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళినట్టయితే, పాస్ట్ లైఫ్లో అంటే పూర్వ జన్మలో ఏదైతే వస్తువుల్ని మీరు హీల్ చేస్తూ ఉన్నారో అవి మీ దగ్గరికి ప్రొజెక్ట్ అయి వస్తూ ఉంటే, ఏదో ఒక కర్మ అంటే చేసిన కర్మ యొక్క ఫలితము మీకు వస్తూ ఉంటుంది. మీ యొక్క లైఫ్లో ఒకవేళ ఈ వస్తువులన్నీ వస్తూ ఉన్నాయి అంటే ఏదో ఒక లెసన్ అలా తీసుకోవటానికి వస్తూ ఉన్నాయి, అంటే ఏదో నేర్చుకోవటానికి మీకు దాని యొక్క నేర్చుకోవాలి అండ్ దాన్ని మూవ్ ఆన్ చేస్తూ ఉండాలి. అదే బాపూజీ కూడా చెప్తుంది, మీకు హయ్యర్ సెల్ఫ్లోకి మీరు రావాల్సిందే. అల్టిమేట్గా ట్రూత్ ఇదే అన్నమాట. మన యొక్క పీస్, హ్యాపీనెస్, లవ్ మొదలైనవి ఏవైతే ఉన్నాయో దానిలో మనం ఎప్పుడూ ఉండాలి. ఏదైతే మీరు వస్తూ ఉన్నారో మీ యొక్క కర్మ క్లియర్ అవుతూ ఉంటుంది. పాస్ట్లో ఏదైతే మీ యొక్క హీలింగ్ ఏదైతే చేసుకుంటూ ఉంటారో మీ లైఫ్లో అన్ని వస్తువులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మీ యొక్క లైఫ్లో చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ మైండ్లో ఉన్నటువంటి పవరు చాలా గొప్ప శక్తి. బాపూజీ బేహద్ పిల్లల గురించి, బేహద్ పవర్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది మిడ్ బ్రెయిన్ ఎక్స్టేవ్గా ఉంటూ ఉంటుంది. మన యొక్క మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని ఏ వస్తువులనైతే రీడ్ చేస్తూ ఉన్నారో ఇవి కూడా మీ దగ్గరికి ఆటోమేటిక్గా రావచ్చు. ఈ రోజుల్లో పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. దీంతో దాన్ని కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా వారికి పెరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవటము, ఏ విధంగా మనము 7-8 గంటలు చదువుతూ ఉంటామో ఈ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగటంతో చాలా తక్కువ టైంలోనే అన్నీ నేర్చుకోగలుగుతూ ఉంటాం. మీరు మీ యొక్క మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే 7-8 గంటల్లో స్టడీ అంతా మీరు 1-2 గంటల్లోకి రాగలుగుతూ ఉంటారు. ఎందుకంటే మీ యొక్క మైండ్లో ఏదైతే తయారై ఉన్నదో ఫస్ట్ వస్తువు స్టడీ ఏదైతే చేస్తూ ఉన్నారో టోటలీ స్ట్రేట్ బెస్ట్గా అవుతూ ఉంటుంది. ఇక చూడండి, మనము టీచర్స్గా మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో, మనం ఏదైతే ఇస్తూ ఉంటామో, చదువుతూ ఉంటామో అది బర్డన్గా అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఒక లర్నింగ్ సెక్షన్ లాగా, పాఠంలాగా వాళ్ళు ఫేస్ చేయటం లేదు. ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు, కంటిన్యూ అయిపోతూ ఉన్నారు. దీనివల్లనే మనము ఎంతైతే న్యూరాన్ సెల్స్ మరి పని చెయ్యాలో త్వరగా అవి డిస్ట్రక్టర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే స్ట్రెస్ ఫీలింగ్ నడుపుతూ ఉన్నప్పుడు ఇలాగా త్వరగా డిస్ట్రక్టర్ అంటే ఆ యొక్క కణాలు, నర్వ్స్, బ్రెయిన్ సెల్స్ వినాశనం అవుతూ ఉంటాయి. ఇది రీసెర్చ్లో కూడా తేలింది. త్వరగా సెల్స్ డిస్ట్రక్ట్ ఎందుకు అవుతున్నాయి అంటే, ఎప్పుడైతే ఫస్ట్లో ప్రజలు వాళ్ళ యొక్క లైఫ్ స్పాను 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో లైఫ్ స్పాన్ 50-60 అయిపోయింది. ఎందుకు అవుతుంది అంటే, మన బ్రెయిన్లో ఏదైతే సెల్స్ ఉన్నాయో అవి చనిపోతూ ఉన్నాయి. ఈ యొక్క టెన్షను, బాధ, చింత వల్ల మన యొక్క లైఫ్ స్పాన్ కూడా తక్కువైపోతుంది, అంటే ఆయుష్ కూడా తక్కువైపోతూ ఉంటుంది. మనం 8 గంటల్లో చేయాల్సింది
పని 2 గంటల్లో చేయగలుగుతూ ఉన్నాం. మీ యొక్క ఫస్ట్ ఏదైతే మైండ్ స్ట్రెస్ అనేది లేకుండా మీరు చూసుకున్నట్లయితే జస్ట్ లైఫ్ని ఒక ఇన్స్ట్రుమెంటల్గా భావిస్తూ ఎంజాయ్ చేస్తూ మీకున్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ ఇన్స్ట్రుమెంటల్గా పనిచేస్తూ ఉంటే ఆ, అలా రొటీన్ లైఫ్ అవుతూ ఉంటుంది. చూడండి, తింటున్నాము, బస్ ఇంత అంతే ఆలోచించాలి. ఆ, ఇది చెయ్యాలి, అది చెయ్యాలని ఆలోచించటం, పేషెంట్ చూడటము, బస్ ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ మనం ప్రొద్దున్న నుండి సాయంకాలం వరకు మల్టిపుల్ థాట్స్ చేస్తూ ఉంటాం. ఈ దీంట్లో అన్నిటికంటే ఎక్కువ 90% నెగిటివ్ థాట్సే ఉంటూ ఉంటాయి అని అంటుంది డాక్టర్ రోజీ అక్కయ్య. అనంతబాయి రోజీ వేన్ డాక్టర్ అక్కయ్యని అడుగుతున్నారు, అచ్చా మంచిదే, మీరు డాక్టర్ కదా, మరి రోజు అంతట్లో ఎంతమంది పేషెంట్ని చూస్తారు ప్రతిరోజు అని అడుగుతూ ఉన్నారు. డాక్టర్ అక్కయ్య అంటున్నారు, నేను ఈ పాయింట్కే వస్తూ ఉన్నాను. నేను హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాను. ఈరోజు నేను సేవ కోసం వెళ్తూ ఉన్నాను. నా దగ్గరికి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకు నేను పేషెంట్గా మరి చూస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం కంటే ఒక ఆత్మిక సోదరిగా చేస్తూ ఉంటాను. మనము 20-30 క్వాలింట్ చూస్తూ ఉంటాను. అంటే పేషెంట్ను 20-30 పేషెంట్ మందిని చూస్తూ ఉంటాను. ఎందుకంటే మల్టిపుల్ ఎక్కడెక్కడి నుండి ఒక సెంటర్స్ ఉన్నారు. క్యాన్సర్ సెంటరు ఉన్నది. నేను లక్నోలో అక్కడ అక్కడే నేను నా యొక్క కనెక్షన్ ఉన్నది. అక్కడికి వెళ్ళి హీలింగ్ ఇస్తూ ఉంటాను. మెడిటేషన్ చేయిస్తూ ఉంటాను. నేను ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క రిలాక్సేషన్ వాళ్ళని చేయిస్తూ ఉంటాను. దీనితో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో కీమో సంబంధించినటువంటి సైడ్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తక్కువైపోతూ ఉంటాయి. దీంతోపాటు మనము ఈజీ గోయింగ్గా తమ కీమోథెరపీ కూడా చేయిస్తూ ఉంటాను. ఇలాగా నేను చూస్తూ ఉంటే డాక్టర్స్ 6 మంత్ 1 ఇయర్లోనే వాళ్ళు హిప్నోసిస్ తర్వాత వాళ్ళ కీమో డ్యూరేషన్ కూడా తక్కువైపోతూ ఉంటుంది. అంటే క్యాన్సర్ పేషెంట్కి నెలకు ఒకసారి కీమోథెరపీ అని ఇట్లాగా టైం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఈ యొక్క హిప్నోసిస్ హీలింగ్ థెరపీ వాళ్ళకి ఇవ్వటంతో వాళ్ళ యొక్క డ్యూరేషన్ పీరియడ్ కూడా తక్కువైపోతూ ఉంటుంది. ఒక విషయం నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఈ రోజుల్లో మానవులకి అందరికంటే ఎక్కువ ఎమోషనల్ బాడీలో ఉంటూ ఉన్నారు. ఎమోషనల్ బాడీ ఏదైతే మన దగ్గర ఉంటుందో మన యొక్క జనరేట్ ఎమోషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. అది మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనము మానవులంగా అందరినీ కూడా క్షమించలేము. అప్పుడే దాంతోపాటు మనం కర్మ అనేది తయారు చేసుకుంటూ ఉంటాం. తమకు తాము మాఫ్ క్షమించుకోలేరు. అందుకనే ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఈ మానవులు ఎప్పటికీ కూడా క్షమించలేరు. దీనితో పాటు మీకు ఏదైతే కర్మ తయారవుతుందో అది దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. దాని యొక్క ఫీలింగ్స్ ఇరిటేషన్, కోపము, చికాకులు ఇవన్నీ ఫీలింగ్స్ ఉంటాయి. ఇవే క్యాన్సర్ సెల్స్ని పుట్టిస్తూ ఉంటాయి. ఆలోచించండి, మీకు ఏదైతే ఎమోషన్ బాడీ ఉన్నదో అంటే ఇట్ ఈజ్ మోర్ ఫోన్ ఫార్ క్రియేట్ డిసీజెస్. అంటే ఈ ఎమోషన్ బాడీలో ఏదైతే మనము ఫీడ్ చేసుకుంటూ ఉంటామో అవే రోగాలకు కారణం అవుతూ ఉంటుంది.
ఈ రోజుల్లో మనము ఏదైతే ఉంటూ ఉన్నామో మా క్షమించండి, ఫర్గివ్నెస్ తమ యొక్క బాడీ యొక్క లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు అని డాక్టర్ రోజీ వేలు చెప్తూ ఉన్నారు. అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, మరి మిమ్మల్ని మీరు రక్షించుకునేది ఎలాగా, వాళ్ళని వాళ్ళు రక్షించుకునేది ఎలాగా, అందరినీ ఎలా క్షమించాలి అంటే డాక్టర్ బేహన్ అక్కయ్య అంటున్నారు, ఎక్స్ట్రక్ట్లీ, ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ, ఇదైతే మనము వీకేగా ఉంటూ ఉంటుంది, ఇదే వీక్గా ఉంటుంది. మనము ఇలి ఫార్గ్యూ నహి అంటే ఫర్గ్యూ చేయలేము. ఈ విషయము తమ ఫ్యామిలీ మరియు రిలేటివ్ ఈ విషయాల్లో మనకు వాళ్ళనే ఫర్గ్యూ చేయాలి. ఎక్కడికి వెళ్తున్నాము, ఏ వస్తువు నాకు కావాలి అని అంటే దాన్ని ఫర్గ్యూ చేసేసేయండి. క్యాజువల్ బాడీ నుండి మనకు ఫిజికల్ బాడీలోకి ఈ డిసీజ్ ఫామ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే డిజీజ్ రోగాలన్నీ కూడా కారణం కూడా ఇదే అని నేను చెప్తూ ఉన్నాను. గాలి నడుస్తూ ఉంది, అది ఏమీ నడవటం లేదు. మిమ్మల్ని మీరు సర్చ్ చేసుకోండి. మీకు దగ్గర ఇన్ని బాడీస్ ఉన్నాయి, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము, వీటిని హీల్ చేసుకోండి. లైఫ్లో ఏ డిసీజు అనేది ఉండదు. మీ లోపల చాలా పవర్ ఉంది, అదే ఆత్మ పవరు. ఇక్కడ వరకు బ్రెయిన్లో ఇంత పవర్ ఉన్నది. మీరు ఏ వస్తువునైతే మనము కావాలనుకుంటున్నాము, టెలికాయినసిస్ అంటూ ఉంటారు, ఒక వర్డ్ అన్నమాట ఇది. దీంతో మనము సైకిక్ పవర్ కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఏదైతే గాడ్సే బ్రెయిన్ ఈ యొక్క గాడ్స్ నుండి బ్రెయిన్లోకి చాలా పవర్ వస్తుంది మనకు. మనం పరమాత్మతోటి కనెక్షన్ జోడించినట్లయితే, మనం పరమాత్మ నుండి పవర్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ బ్రెయిన్లోకి ఆ పవర్ వస్తూ ఉంటుంది, యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ యొక్క పవర్ వస్తూ ఉంటుందో అప్పుడే మనకు బాడీలో కూడా ప్రతి ఒక్క సెల్లులతోటి ఆ పవర్ తోటి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడు చూడండి, పరం శాంతితోటి కనెక్ట్ అవ్వాలి, బేహద్ ఆత్మ నుండి కనెక్ట్ అవ్వాలి. మీ లోపల ఎంత లైట్ వస్తుంది అంటే ఆ లైట్ రావటం జరుగుతుంది. మీ యొక్క బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా ఫాస్ట్గా పనిచేస్తాయి, గ్రో అవుతూ ఉంటుంది. ఎంతెంతగా గ్రో అవుతుంది అంటే ఫాస్ట్ అవుతుంది. మీ లోపల చాలా పవర్ వచ్చేస్తుంది కూడా. మీ యొక్క మైండ్లో ఎంత పవర్ ఉంది అంటే ఏది కూడా క్రియేట్ చేయలేదు, మీ యొక్క లైఫ్లో ఏమీ జరగదు. ఇంత మైండ్ కోసం ఈ వస్తువు కష్టము అనేది ఏమీ లేదు. దీని యొక్క అర్థం ఏంటి అనగా, ఏ విధంగా నేను ఒక ఛానల్లో కూడా చెప్పాను, మాస్టర్ మెనీ మాస్టర్స్ మెనిఫెస్టర్స్ రోజీ, మాస్టర్ మెనిఫెస్టర్ రోజీ అనే నాది ఛానల్ ఉన్నది. నేను దాంట్లో అన్నీ చేసి చూపిస్తూ ఉంటాను. మీరు బల్బు అనుకున్నారనుకోండి, పెట్టుకున్నారనుకోండి, దాన్ని నేను చూపిస్తాను. మీ బ్రెయిన్లో పవరు ఎంత ఉంది అంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఏ విధంగా నా దగ్గర ఒక అక్కయ్య వచ్చారు, సోదరి, చాలా ఫైనాన్షియల్ స్టక్ అయిపోయింది. అంటే రావాల్సిన డబ్బులు ఆమె దగ్గర రావటం లేదు, స్టక్ అయిపోయినాయి. 15,000 రూపాయలు కాదు, మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాను. అండ్ సి అన్న 40 లక్షలు విత్ ఇన్ 2 monthsలో అవి ఎలా వచ్చేసినాయో అంటే ఆమె ఫ్రీ బ్రెయిన్ పవర్ తోటే
ఇప్పుడు వచ్చేసినాయి. ఆమె ఎలా అంటుంది, ఒక ఫైన్ ఫైన్ ఫైనాన్షియల్ యొక్క విషయము అని నేను చెప్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నారు. కానీ ఎగ్జాక్ట్లీ అసలు అది కాదు నేను చెప్పేది. ఎందుకంటే ఎప్పుడైతే మీ లోపల మీ యొక్క చైతన్య శక్తి గురించి మీకు తెలిసిందో, ప్రతి ఒక్క వస్తువు కూడా మనము క్రియేట్ చేయగలము. మనం క్రియేటర్స్ము, మేనిఫెస్టేషన్ చేయగలము. మీ యొక్క బ్రెయిన్ దానికోసం సంకల్పం చెయ్యాలి. ఏ విధంగా సపోజు దట్ ఏ హమారా అంటే మన యొక్క ఒక సబ్జెక్టులుగా కాకుండా ఒక సంకల్పంగా ఇన్స్ట్రుమెంటల్గా మనం భావించాలి. ఈ రెండు పనులు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఇప్పుడు చూడండి, ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్స్టర్నల్గా మనకి చాలా భయం వేస్తుంది. ఒకవేళ నా నౌకరి పోతే ఏమవుతుంది అని ఎఫర్ట్లెస్గా ఉంటూ ఉంటారు. అంటే ఏ విధంగా ఎంజాయ్ కూడా చేస్తూ ఉండాలి. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కూడా అందరి కొరకు కూడా చాలా జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా ఒక బల్బు, నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను, ఆ బల్బుని పెట్టారనుకోండి, నేను యూట్యూబ్ ఛానల్లో ఇది చేసి చూపించా. దానికి ఎనర్జీ ఇచ్చేసి, బల్బు రాయి కదా, అది బల్బు రాయిలాగా అయిపోయింది. బల్బు రాయి రాయి అనుకోగానే నిజంగా రాయి అయిపోయింది. మీరు దాన్ని పడేసిన అది పగల్లేదు, అది అట్లాగే గట్టిగా రాయిలాగా ఉండిపోయింది అని చెప్తూ ఉన్నారు అక్కయ్య. అంటే మీ మైండ్లో పవరు, మీ సంకల్పాల యొక్క వైబ్రేషను ప్రతి ఒక్క వస్తువుని మార్చేస్తుంది అని అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు. నేను ఈ మాట వినలేదు, కానీ ఏ యొక్క ఎలా ఇది అవుతుంది, ఎలా అవుతుంది అంటున్నారు. అక్కయ్య రోజీవే అని అంటున్నారు. ఎస్, తప్పకుండా ఇది అవుతుంది. ఎగ్జాక్ట్లీ మీ దగ్గర కూడా మీ ఆసక్తి ఉంది. మీ దగ్గర కూడా నేను లైవ్లో చూపించగలను. ఇది బ్రెయిన్ యొక్క పవరు. నా యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ మాస్టర్ మేనిఫెస్టర్ రోజీ, నేను మీకు లింక్ కూడా ఇస్తాను. దాంట్లో ఏమేమి నేను చేశానో చూడండి. బ్రెయిన్లో మీకు ఎంత పవర్ ఉన్నదో మీకు అర్థమవుతుంది. మీరు పత్తర్లాగా, రాయిలాగా కూడా దేన్నైనా మార్చగలుగుతారు అని అంటూ ఉన్నారు. మీరు అనంత్ అడుగుతున్నారు, ప్రాక్టికల్లీ చేసి చూపించారా, చేశారా మీరు కూడా అని అడుగుతున్నారు. అంటే ఎస్, నేను చేశాను. ఎగ్జాక్ట్లీ నేను చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో చూపించాను. చాలామంది స్టూడెంట్స్కు నేర్పాను. హిప్నోసిస్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పూర్తిగా షడ్ ఆశ్చర్యపోయారు, ఎలా అవుతుంది అని. మజాకా అని అన్నారు. కానీ బ్రెయిన్లో ఉన్న పవరు, మీ బ్రెయిన్లో ఉన్నటువంటి పవర్ని ఎలాగైనా మీరు మార్చగలుగుతారు. టెలికాన్సిస్ ఒక వస్తువు, మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. కాన్సన్ట్రేషను చేసిన కొద్దీ మీకు శక్తి, పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొన్ని వీడియోస్ ఇస్తూ ఉంటాను. బల్బు వీడియో మీరు చూడండి. పూర్తిగా బల్బు లాగా గ్లాసు కూడా బల్బ్ అయిపోయింది. మరి బల్బు కూడా రాయి అయిపోయింది. బల్బ్ అంటే అర్థం కదా వాస్తవంగా. కానీ మీ నార్మల్గా చేస్తే కాదు, నార్మల్గా చేస్తే అది ఎదిగిపోతుంది. కానీ హిప్నోసిస్ చేసినట్లయితే అది ఎప్పటికీ పగలదు, రాయిలాగా గట్టిగా ఉంటుంది. దట్ ఈజ్ ఎనర్జీ అంటున్నారు. వరల్డ్
ఫిజికల్ బాడీ తోటి ఫస్ట్ ఒక ఎనర్జీ ఉంది. మీ ఫిజికల్ బాడీతోనే ఫస్ట్ ఒక ఎనర్జీ, అంతే కదా, ఆ ఎనర్జీ ఫిజికల్ బాడీ అయింది. ఆత్మ ఎనర్జీ, కారణ శరీరం ఎనర్జీ, సూక్ష్మ శరీరం ఎనర్జీ, అదే స్థూల శరీరంగా గట్టిగా అయిపోయింది కదా. సిర్ఫ్ కేవలం బల్బే చూసినట్టు తీసుకుంటే మరి గ్లాస్తో పాటు అవుతుందా అని అనంతభాయ్ అడుగుతున్నారు. ఏ వస్తువైనా అయిపోవచ్చు అంటున్నారు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ వస్తువుని ఇలా చెయ్యొచ్చు అంటున్నారు డాక్టర్ అక్కయ్య. ప్రతి వ్యక్తి తోటి ఇది సాధ్యమేనా? కేవలం కొద్దిమంది మాత్రమే చేయగలరా అని అడుగుతున్నారు అనంతుభాయ్. డాక్టర్ అక్కయ్య అంటూ ఉన్నారు, అందరూ చేయగలరు, దీనికోసం ప్రాక్టీస్ కావాలి. చూడండి, మీ దగ్గర గాడ్ బ్రెయిన్ ఇచ్చాడు, చాలా ప్రొజిషన్గా ఉంటుంది, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీ బ్రెయిన్ పవర్ని తెలుసుకొని ప్రయత్నం చేయండి. దీని గురించి ఆల్ఫా స్టేజ్లోకి మీరు వెళ్ళండి. ఫస్టే క్లయింట్ ఆల్ఫా స్టేజ్లోకి మేము వాళ్ళని తీసుకొని వెళ్తాము. సపోజ్ దట్ ఈస్ కాన్షియస్లీ స్థిరంగా ఉంటుంది. మాటి మాటికి నేను వాళ్ళకి చెప్తాను, ఇది బల్బు, ఇది బల్బు, ఇల్లు బల్బు పైలిపోతుంది అని. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకుంటారు, అది బల్బే అనుకుంటారు, రియల్గా అలా అవుతుంది. తర్వాత నేను పేదవాడిని అంటే అలాగే అయిపోతూ ఉంటుంది. నేను ధనవంతుడిని అంటే ధనవంతుడైపోతారు. దీంతో పాటు కనెక్ట్ అవుతూ ఉంటాము. ఇప్పుడు మనం చూడండి, వాటర్ ఈజ్ మెమరీ అంటూ ఉంటాం. మన సంకల్పాలు నీళ్ళల్లోకి వెళ్తూ ఉంటాయి, క్రిస్టల్గా తయారవుతాయి అని ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇలా చూపిస్తూ ఉంటారు అని అంటున్నారు అనంతభాయ్. ఇది కరెక్టే, వాటర్ యాజ్ మెమరీ అని. దీన్ని దీనికి మంచి పువ్వులు ఉప ఉపయోగిస్తారు, ప్రయోగం చేశారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఇంటెన్షన్స్ తోటి జరుగుతుంది. కానీ బల్బు క్రిస్టల్ చేంజ్ అయిపోతుందా, రాయిలాగా అయిపోతుందా అని అంటే తత్వాలు తప్పకుండా మారిపోతూ ఉంటాయి. మనము ఈ పద్ధతితోటి సత్యం అనుకొని కూర్చోవాలి. మన లోపల మన యొక్క మైండ్ చాలా గొప్పగా ఉంది, ఆ పద్ధతితోటే పని జరుగుతుంది అని జరుగుతుందా అని అనంతభాయ్ అడుగుతూ ఉంటే దీనికి సమాధానం మరి రోజీ అక్కయ్య ఏం చెప్తారో మనం నెక్స్ట్ ఆ ప్రశ్న మళ్ళా సమాధానము విందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్యమైన హీలింగ్ విషయం గురించి కూడా జ్ఞానం ఛానల్లో వీడియోలు ఉన్నాయి. మీరు కావాలి అంటే అది ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇలాంటి అద్భుతమైనవి కూడా ఆధ్యాత్మికంలో జరగవచ్చు అని సైలెన్స్ పవర్ తోటి మనం చేసి చూద్దాము. అచ్చా, పరం శాంతి, నమస్తే.